తిరుమలలో మంగళవారం ఉదయం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. ఈ నెల సెప్టెంబర్ 23వ తేదీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఈ పాలక మండలి ఏర్పాటయ్యాక ఇది తొలి బ్రహ్మోత్సవాలని 24వ తేదీ మీన లగ్నంలో ధ్వజారోహణం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 24వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 25వ తేదీన సీఎం PAC 5ను ప్రారంభిస్తారని తెలిపారు. గతం కంటే భిన్నంగా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 10 రోజుల పాటు సిఫారసు లేఖలపై VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగే శ్రీవారి గరుడ సేవకు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. లోపాలను సరిదిద్దుతున్నామని తెలిపారు. గరుడ సేవ నాడు 3 లక్షలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 10 రోజుల బ్రహ్మోత్సవ పండుగను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా హై క్వాలిటీ వీడియో చిత్రీకరించి టీటీడీకి ఉచితంగా అందజేస్తున్నట్టు ముంబైకి చెందిన ఓ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. సీఎం ఆదేశాలతో దళిత వాడల్లో 1000 ఆలయాలు నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నిర్ణయంలో 6 ఆలయాల దాకా నిర్మిస్తామని ప్రకటించారు. మత మార్పిడులను అరికట్టేందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏపీ వ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. టీటీడీపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు చాలా సీరియస్ గా ఉంటుందని, తిరుమల పవిత్ర దెబ్బతీసేలా టీటీడీ ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడితే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సమావేశంలో ముఖ్యంగా ఈ నెల 23 నుంచి జరగబోయేటువంటి ఈ బ్రహ్మోత్సవాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి ఎలా ఏర్పాట్లు చేయాలి అనేది డీటెయిల్ 23వ తారీఖు అంకురార్పణ ఉంటుంది. 24 నుంచి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో మా కమిటీ లేదు. ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రెస్టేజ్గా తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా 24వ తారీఖు మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తారు. అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2026 సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది, క్యాలెండర్లు అయితే ఏముంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 25వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా PAC 5 వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం. అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు
ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే భక్తులకి పనులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది. ఈసారి అన్నిటికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరగాలనేది ఈ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దానికి చాలామంది ఈ డోనర్స్ కూడా ముందుకు రావటం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయబోతున్నాం. అదేవిధంగా ఆ 10 రోజులు ఏదైతే ఉందో సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించబోం. ఎవరైనా వివిఐపి వస్తే సెల్ఫ్గా వస్తే వాళ్ళకు మాత్రం అలౌ చేస్తారు. వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొస్తే మాత్రం అలౌ చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ వివిఐపి దర్శనం ఇవ్వటం జరుగుతుంది 10 రోజులు. అదేవిధంగా ఈ 10 రోజులు అదనంగా ఒక 8 లక్షల లడ్డూలు తయారు చేయాలని, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి కావలసినన్ని ఈ లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ గరుడ సేవ రోజున సుమారు 3-4 లక్షల మంది వస్తారనేది ఒక అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా మనం కావలసినటువంటి భద్రతా ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ 4,500 మంది పోలీసు, ఒక 300-400 మంది ఈ వాలంటీర్సు, ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం అది మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మన అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ తిరుపతిలో ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ సీసీ కెమెరాలు పెడతాం జరుగుతుంది. అక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ప్రాంగణంలో రాకపోతే అక్కడి నుంచి కూడా వీక్షించేదానికి సులువుగా ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో చిన్నపిల్లలు తప్పకుండా జియో ట్యాగింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇదే విధంగా ఈ ఏదైతే ఈ 10 రోజులు కూడా విద్యుత్ సరఫరా దాన్ని ఎలాంటి లోపం లేకుండా దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా మన అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అన్ఇంటరప్టెడ్ పవర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పారామీటర్స్ తీసుకోవటం జరిగింది. ఈసారి ఎప్పుడు లేని విధంగా కనీ విని ఎరుగుని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరందరూ ఇప్పటికే చూసుండొచ్చు. కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నాం. ఇవన్నీ కూడా దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు వీక్షించేదానికి హెచ్డి క్వాలిటీలో ఎస్విబిసి ద్వారా అందరికీ కూడా లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎక్కడా పొరపాట్లు జరగకుండా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని దానికి ఏం కావాలో దానికి ఆ రకంగా మనం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అదే విధంగా శ్రీవారి మెట్టు నుంచి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి 24 గంటలు అలౌ చేస్తాం. రాత్రిపూట కూడా వచ్చేటట్టుగా వీలుగా.
దానికి కూడా ఈ గరుడ వాహనం రోజును కూడా ఓ 3-4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా వీళ్ళందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం 10 రోజులు ఏదైతే జరుగుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక బాంబేలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా పిక్చరైజేషన్ చేస్తున్నారు. ఒక 10 ఎపిసోడ్లు హై హెచ్డి క్వాలిటీలో తీసి మనకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. దాన్ని కూడా ఎందుకంటే అదొక ఆర్నమెంట్ అయిపోతుంది, అంత అద్భుతంగా చిత్రీకరించబోతున్నారు. ఆ బాంబే నుంచి టీం వస్తుంది. ఈ 10 రోజులు కూడా స్వామివారి యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ ప్రపంచానికి చాటి చెప్పేలాగా తయారు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని కొలికోప గ్రామంలో టిటిడి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 7 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి అనంతవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7.2 కోట్లతో గోపురం, మండపం ఇవన్నీ కూడా దానికి కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో కూడా శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయం, పుష్కరిణి, కళ్యాణి వేదిక, రాజగోపురం, ఆర్చి, కళ్యాణం వగైరా కూడా పనులు చేపట్టేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కు చెందినటువంటి వెంకటరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో సర్వే నంబర్ 141-2లో 89 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని 74 సెంట్ల స్థలాన్ని కొని టీటీడీకి విరాళంగా ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చారు. దాన్ని కూడా ఆమోదం చేయటం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కొన్ని ముఖ్య అంశాలు మీ ముందు ఉంచాం. ఇక ప్రతిరోజు ఒక యజ్ఞం లాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ మా బోర్డు సభ్యులు అయితే ఉంది, అధికారులు అయితే అందరూ కూడా శాయశక్తుల కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ దీనికి భక్తులు కూడా సహకరించాలని చెప్పేసి వేడుకుంటున్నాం. అవునండి, అలిపిరి ఒక్కరోజు, బ్రహ్మోత్సవం ఒక్కరోజు, గరుడు సాగు సార్, గరుడు సార్. ఎస్ ఎస్, అది టెక్నికల్ వాళ్ళు చెప్తారండి, మనకి టైఅప్ చేసుకున్నాము, వాళ్ళు మానిటరింగ్ చేస్తారు, క్రౌడ్ మేనేజ్మెంట్. ఇస్రో తోటి మనకి ఇస్రోని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. ఈ దళిత వాడల్లో సుమారు 1000 టెంపుల్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిమం 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఒక్కొక్క టెంపుల్కి, ఆ ఏరియాని బట్టి. ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 5-6 టెంపుళ్ళు, అదే ఎంపీ ఉంటే ఒక 10 టెంపుల్స్ వాళ్ళకి, వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం. ఈ దళితవాడల్లో ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి. అవన్నీ ఆపాలంటే మనం ఇలాంటి టెంపుల్స్ కట్టాలి, ఎన్నో కట్టాలి. ఫస్ట్ ఫేజ్లో 1000 టెంపుల్ కట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇదంతా కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీవాణి ట్రస్ట్, ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్.
ఏమండి? ఇస్రో ఎంఓయూ గురించి చెప్తారు అడిషన్ యాక్చువల్గా ఇస్రో తోటి మనం చాలాసార్లు నెగోషియేట్ చేయటం జరిగింది. పిక్చర్లు కూడా చేస్తారు. అంటే శాటిలైట్ రోజు ఒకేసారి ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసి వాళ్ళు శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా ఇస్తారు. రియల్ టైమ్ సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి ఉంది. దానికి కొన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ అవి అవసరం ఉంటుంది. దాంతో నెగోషియేట్ చేసాము యాజ్ పాయింటెడ్ అవుట్ బై చైర్మన్ గారు. అలానే మనకి ఎల్ఎన్టీ కూడా మనకు ఆల్రెడీ టీం వచ్చింది. ఎల్ఎన్టీ సొల్యూషన్స్ కూడా మొరల్లెస్గా అలానే ఉంది. అంటే వీళ్ళు సర్వేలెన్స్ బేస్డ్ కెమెరాలు అలర్ట్ ఇస్తారు, అది జిఐఎస్ బేస్డ్ అలర్ట్ ఇస్తారు. రెండు కూడా మన వాళ్ళు ఐటీ టీం వాళ్ళు చేస్తున్నారు. సో రియల్ టైంలో వాళ్ళు ఎలా ఇస్తారు, లేకపోతే సర్వేలెన్స్ బేస్డ్ మన ఎల్ఎన్టీ వాళ్ళు ఎలా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్తారు అనేది రెండు కూడా సిచ్యువేషన్ బట్టి వాడుకుంటాం. సో వాళ్ళతో ఇంకా వీఆర్ నెగోషియేటింగ్. సార్ పెట్టిన దాంట్లో ఒకటైతే దే ఆల్రెడీ అగ్రీడ్ ఫర్ ఖచ్చితంగా మనకి పిక్చర్లు, శాటిలైట్ పిక్చర్లు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికప్పుడే శాటిలైట్ మూవ్మెంట్ ఉంటుంది, రోజుకి ఒకసారి మూవ్మెంట్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి పిక్చర్లు ఇస్తారు. అది ఎక్స్ప్లెయిన్ ఇంకొకటి, ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు వెళ్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది, క్రిమినల్ కేసులు పెడతాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ బోర్డు తరఫున. వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా, క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే. ఓకే అండి? అంటే ఇప్పటి వరకు టీటీడీ అలాంటి కేసులు అయితే పెట్టిందా సార్? పెడతాం. ఇప్పుడు అంటే ప్రీవియస్ కూడా చాలా మంది పెట్టారంటున్నారు కేసులు, వాటికి సంబంధించి చూద్దామండి. ఇప్పుడు చెప్తున్నాగా ఈరోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము, పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాలి. తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఎవరికి ఏం దొరకలేదు, టీటీడీనే దొరుకుతుంది. రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద, అవాస్తవాలు, అవాక్కులు చవాకులు పేలటం. అంటే దీనికి కంటిన్యూస్ గానే గతంలో పింక్ డైమండ్ కు సంబంధించి కేసు పెట్టారు, దానికి సంబంధించి 2 కోట్లు. గతం గురించి నేను అడగట్లేదండి. ఈ రోజు నుంచి ఇలాంటివి అయితే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుంది. దట్స్ ఆల్. ఓకే. చేస్తామండి, అది డ్యూ కోర్సులో. దాన్ని టెంపరవరీగా పోస్ట్ పోన్ చేసాము, అది మళ్ళీ మాట్లాడాలి దాని గురించి. కొన్ని అవకతవకలు ఉన్నాయి దాంట్లో, అవన్నీ సరి చేసుకొని చేస్తాం. అదే దాన్ని స్టడీ చేస్తున్నాం. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అనేది స్టడీ చేసి తీసుకుందాం. ఇక్కడ కలెక్టర్, ఎస్పీ ఏదో ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారండి. మీకు తెలుసు, మొత్తం కంట్రీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీస్ వాళ్ళందరూ వచ్చి చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది. రోజు టచ్లోనే ఉన్నారు మాకు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ. రివ్యూ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు అఫీషియల్ స్థాయిలో ఎటువంటి ఆలస్యం లేదు. ఇప్పుడు జిల్లాధికారి యంత్రాంగంతో కూడా డీటెయిల్డ్గా సమీక్ష చేసుకోవడం జరిగింది. నేను కూడా ఇక్కడ ఈఓ పాయింట్ అయ్యాక మొట్టమొదటి మీటింగ్ పెట్టింది బ్రహ్మోత్సవం ఏర్పాట్ల మీదనే. దాదాపు 2 గంటల పాటు విస్తృతంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద సమీక్షించుకున్నాం. మీరందరూ కూడా సహకరించాలా, మీడియా కూడా సహకరించాలా ఈ కార్యక్రమాలకు అన్నిటికి కూడా. అంటే ఏం లేదు, పెరటాసి మాసం ఒకటి వస్తుంది, వేసవి సెలవులు ఉన్నాయి, దసరా సెలవులు ఉన్నాయి.
మరో బ్రహ్మోత్సవాలు క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టీటీడీ కోఆర్డినేషన్ పోలీస్ విత్ విజిలెన్స్ ఉందా సార్? మీరు పూర్తి చేయనిస్తేనే కదా. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు కూడా చేరారు, ఇప్పటికీ సమీక్షించుకున్నారు. నేను కూడా సెపరేట్గా విజిలెన్స్ అధికారులతో పోలీసు యంత్రాంగంతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. శుక్రవారం ఉదయం మళ్ళీ జిల్లా అధికారులతో, టీటీడీ అధికారులతో అందరితో కూడా ఇంకో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ రివ్యూ మీటింగ్ మొత్తం డీటెయిల్గా సమీక్షించుకొని 12 గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని చేసినటువంటి ఏర్పాటు మీద చాలా డీటెయిల్డ్గా అలాంగ్ విత్ డేటా అంటే విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీరు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది.